హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ కారప్పొడి. ఇడ్లీ కారప్పొడి ఈజీ మెథడ్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. అండ్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి పల్లీలు 1 కప్, గుండుపప్పు 1 కప్, అండ్ ధనియాలు, కొంచెము జీలకర్ర, కొంచెం మెంతులు, ఈ 3 కలిపి నేనైతే 1 కప్ అనేది రెడీ చేసుకున్నాను. గుండుపప్పు మాత్రం దోరగా వేయించుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనేసి. ఓకేనా? ధనియాలు కూడా లైట్గా వేయింపుకోవాలి. అండ్ 1 కప్ ఎల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? ఎల్లిపాయలు కూడా మస్ట్, ఎందుకనంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కారప్పొడికి, అందుకనేసి. అండ్ సాల్ట్ వచ్చేసి మన కారప్పొడికి సరిపడా నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను 1 స్పూన్ ఆయిల్ వేసి డ్రైగా అయితే మంచిగా ఫ్రై చేసినాను. పల్లీలు నేను ఎందుకు వేస్తున్నాను అని అంటే, పల్లీలు ప్రోటీన్ కదా, సో అందుకని చెప్పేసి నేనైతే 1 కప్ పల్లీలు అనేది వేయింపి రెడీగా పెట్టుకున్నాను. పిల్లలు కూడా మామూలుగా తినరు కదా, సో అందుకని చెప్పేసి ఇందులో యాడ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి 200 గ్రాములు ఎండుమిర్చి. 200 గ్రాముల ఎండుమిర్చి మనము 1 స్పూన్ ఆయిల్ వేసి స్లో ఫ్లేమ్ మీద మాడకుండా మంచిగా వేయింపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లగైన తర్వాత మినప్పప్పు అండ్ పల్లీలు, ఎండుమిర్చి చల్లగైన తర్వాత మనం మిక్సీకి అనేది పట్టుకోవాలి. ఫస్ట్ అయితే గుండుపప్పు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క ఐటము వేస్తూ మనం పౌడర్ అనేది ఇట్లా కంప్లీట్ చేసుకోవాలి. చూసిరు కదా ఫ్రెండ్స్, హోమ్ మేడ్ కారప్పొడి, ఇడ్లీ కారప్పొడి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.